హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూపీఎస్సీ లెర్నింగ్ ల్యాబ్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్, ఇది ఫస్ట్ స్టెప్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం అనుకునే డ్రీమ్ గోల్ని అచీవ్ చేయడానికి ఇది ఫస్ట్ స్టెప్. సో ఇది ఫస్ట్ స్టెప్ అని ఎందుకు అంటున్నానంటే, మనందరికీ తెలుసు యూపీఎస్సీ సిలబస్ అనేది చాలా వాస్ట్ సిలబస్ అని. సో ఈ వాస్ట్ సిలబస్ మనం ఎప్పుడు కంప్లీట్ చేయగలుగుతాం? ఎప్పుడైతే మనం సిలబస్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటాము. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది అర్థం చేసుకుంటేనే మీరు ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ కాంపిటీషన్ని ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో విచ్ ఇస్ అబౌట్ ప్రిలిమ్స్ సిలబస్ ఇన్ డీటెయిల్. ఫస్ట్ మనం సిలబస్ని డీటెయిల్డ్గా అర్థం చేసుకునే ముందు ఎగ్జామ్ స్టేజెస్ ఓవర్వ్యూ అనేది ఒకసారి తెలుసుకుందాం. ఎవరికైతే తెలియదో ఒకసారి బ్రీఫ్గా ఎగ్జామ్ సిలబస్ ఓవర్వ్యూ తెలుసుకుందాం. మనందరికీ తెలిసినట్లే ఈ ఎగ్జామ్ 3 స్టేజెస్లో ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్, ఇందాక మనం అనుకున్నట్టే ఫస్ట్ స్టేజ్ విచ్ ఇస్ ప్రిలిమ్స్. దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మార్క్స్ అనేవి మనకి లాస్ట్లో ర్యాంక్ డిసైడ్ చేసేది, మార్క్స్లో ఇవి యాడ్ అవ్వవు. సో ఇది జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఈ మార్క్స్ జస్ట్ కట్ ఆఫ్ బేస్డ్ ఉంటుంది. లో సెలెక్షన్ చేసి మెయిన్స్కి క్వాలిఫై అవుతారు. ఎవరైతే మెయిన్స్లో మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ అనేవి ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇది జస్ట్ మీరు ముందు ఫర్దర్ స్టేజెస్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ 2 సెకండ్ పేపర్, విచ్ అన్ని 2 పేపర్స్ 200 మార్క్స్కి ఉండబోతుంది. సో ఫస్ట్ పేపర్, బోత్ ద పేపర్స్ మీకు ఆబ్జెక్టివ్లో ఉండబోతున్నాయి. GS 1 100 మార్క్స్ ఉండబోతుంది, GS 2 80 మార్క్స్. 200 మార్క్స్కి 2 అవర్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, GS 2 విచ్ ఇస్ CSAT అనే దాంట్లో మీరు క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కాబట్టి దాంట్లో 33% మార్క్స్ వస్తే సరిపోతుంది. అంటే నియర్లీ 66 to 67 మార్క్స్ ఈ పేపర్లో. అంటే 200కి గాను 66 పాయింట్ సంథింగ్ ఉంటుంది, దాని 66 to 67 మార్క్స్ వస్తే సరిపోతుంది. కాబట్టి ఈ పాయింట్ అనేది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు CSATలో క్వాలిఫై అవ్వకపోతే GSలో మీరు కట్ ఆఫ్ రీచ్ అవ్వగలిగిన వేస్ట్. మీరు మెయిన్స్కి క్వాలిఫై అవ్వరు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ రాయాల్సింది. కాబట్టి ఈ ప్రిలిమ్స్ CSAT పాస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. దీని సిలబస్ అనాలిసిస్ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకోబోతున్నాం. కాబట్టి స్టే ట్యూన్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఇలాంటి మంచి వీడియోస్ చూడడానికి, ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడానికి, మంచిగా అర్థం చేసుకోవడానికి. సో మనం ఇంకా సిలబస్లోకి వెళ్ళిపోవాలి. సో ఈరోజు మన మెయిన్ టాపిక్ ప్రిలిమ్స్ సిలబస్ గురించి. సో ప్రిలిమ్స్లో మనకు తెలిసినట్టు హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఇకాలజీ, సైన్స్, కరెంట్ అఫైర్. సో ఈ 7 చంక్స్ మీద మన ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జరగబోతుంది. సో ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే హిస్టరీలో అక్కడ మెన్షన్ చేసినట్టు హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనే టాపిక్స్ మీద మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ జాగ్రఫీలో ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ గురించి నేర్చుకోమని చెప్తున్నారు. అందులో క్లియర్గా ఏం మెన్షన్ చేశారు? ఫిజికల్ జాగ్రఫీ, సోషల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇంకా వరల్డ్ గురించి, రెండింటి గురించి తెలుసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ పాలిటీకి వచ్చేసరికి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అందులో కూడా వాళ్ళు ఇచ్చింది కాన్స్టిట్యూషన్ గురించి, పొలిటికల్ సిస్టమ్స్, పంచాయతీ రాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్, ఇలా డిఫరెంట్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఆ పర్టికులర్ టాపిక్స్ గురించి క్లియర్గా నేర్చుకోవడం కూడా మన బాధ్యత. నెక్స్ట్ ఎకానమీలో వాళ్ళు ఏం మెన్షన్ చేశారు? ఎకనామిక్ ఇంకా సోషల్ డెవలప్మెంట్ అనేది దాంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇంక్లూజన్, డెమోగ్రఫిక్స్, సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ గురించి తెలుసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఇకాలజీ. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పార్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ అనేది ఒక మేజర్ కన్సర్న్ ఇప్పుడున్న
వరల్డ్లో మేజర్ ప్రాబ్లం ఎన్వైర్న్మెంట్, కాబట్టి దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దీంట్లో మనం ప్రిపేర్ అవ్వాల్సింది చాలా. సో ఇక్కడ వాళ్ళు సిలబస్లో మెన్షన్ చేసినట్టు జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఇకాలజీ, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్. సో ఈ టాపిక్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలని అడుగుతున్నారు. ప్లస్ దిస్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి వాటి గురించి అవేర్ ఉండమంటున్నారు, వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమంటున్నారు. సో అదనమాట ఎన్వైర్న్మెంట్ అండ్ ఇకాలజీ. నెక్స్ట్ జనరల్ సైన్స్ కూడా సేమ్ ఎన్వైర్న్మెంట్ లాగే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి దీనికి సపరేట్ ప్రిపరేషన్ అనేది అనవసరం, కానీ నెక్స్ట్ లాస్ట్ 6 చంక్స్లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో మీరు అప్డేటెడ్గా ఉంటే సరిపోతుంది కరెంట్ అఫైర్స్కి. సో ఇక్కడ మెన్షన్ చేసినట్టు కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఈవెంట్స్ గురించి తెలుసుకోమంటున్నారు. సో ఇదనమాట ప్రిలిమ్ సిలబస్ ఇన్ డీటెయిల్ మీకోసం. నెక్స్ట్ వీడియోలో మనం ఈ 7 చంక్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనం హిస్టరీలో మైక్రో టాపిక్స్, జాగ్రఫీలో మైక్రో టాపిక్స్, అలా పాలిటీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్, ఇలా వీటన్నిటికి సంబంధించి. సో ఇప్పుడు హిస్టరీ మెన్షన్ చేశారు. ఈ హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఏమేం చదవాలి, నేషనల్ మూమెంట్స్లో ఏం చదవాలి, ఇలా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ద మైక్రో డీటెయిల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంటిల్ దెన్ టేక్ కేర్. We'll meet in the next video. So please don't forget to subscribe, like, share my video. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.